విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆయన చేసేది విద్యుత్ శాఖ ఏడీఈ ఉద్యోగం. కానీ ఆయన ఇంట్లో ఆస్తులు మాత్రం కోట్లకు పడగలెత్తాయి. హైదరాబాద్లో ఏసీబీ అధికారుల వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కళ్ళు చెదిరేలా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయ్ దారి తప్పాడు. కాసులకు కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కాడు. ప్రభుత్వం ఇచ్చే శాలరీలు చాలవన్నట్లు అక్రమార్జనకు ఆశపడ్డాడు. ఇటీవల వరుస దాడులతో లంచం తీసుకుంటున్న కొందరిని ఏసీబీ ఆట కట్టించింది. అయితే ఆ అధికారి అక్రమాస్తులు చూసి అధికారులు సైతం షాక్కు గురయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ గచ్చిబౌలి సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కొట్టె సతీష్ ఆస్తులు కోట్లలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు మాదాపూర్లోని సతీష్ నివాసంతో పాటుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 6 నెలల క్రితమే సతీష్ పెద్ద ఎత్తున పైరవి చేసుకుని గచ్చిబౌలికి ఏడీఈగా వచ్చినట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు మాదాపూర్లోని సతీష్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 6 నెలల క్రితమే సతీష్ పెద్ద ఎత్తున పైరవి చేసుకుని గచ్చిబౌలికి ఏడీఈగా వచ్చినట్టు తెలుస్తోంది. కొట్టె సతీష్ విద్యుత్ శాఖలో 2006వ సంవత్సరంలో ఏఈగా చేరాడు. తర్వాత ప్రమోషన్పై చర్లపల్లి సబ్ డివిజన్లో ఆపరేషన్స్ ఏడీఈగా చేరాడు. 2024 అక్టోబర్లో విద్యుత్ శాఖలో జరిగిన బదిలీల్లో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా పైరవి చేసి గచ్చిబౌలి ఏడీఈగా బదిలీ అయ్యాడని తెలుస్తుంది. గచ్చిబౌలి సబ్ డివిజన్లో జరిగే ప్రతి పని కూడా తన దృష్టికి రావాలని ఆంక్షలు విధించాడని విమర్శలున్నాయి. అపార్ట్మెంట్స్, విల్లాలకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు బాహాటంగానే డబ్బులు తీసుకునేవాడని ఆరోపణలున్నాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు సతీష్ ఆఫీసులోనే దర్జాగా డబ్బులు తీసుకునేవాడనే ప్రచారం ఉంది. గచ్చిబౌలి ఏడీఈగా వచ్చిన తర్వాత సబ్ డివిజన్లో జరిగే ప్రతి పని తన దృష్టిలోకి వచ్చిన తర్వాతే జరగాలంటూ నిబంధన పెట్టాడనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే ఫైళ్లను పక్కన పెట్టి 50,000 నుంచి ₹1,00,000 డిమాండ్ చేసేవాడని ప్రచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.